గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో ఇక్కడ ప్రజాపాలన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా దీనికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ వార్తను గ్యారంటీలే ప్రాధాన్యాలు అన్నటువంటి హెడ్లైన్తో వార్తనిచ్చారు. ఈ ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి వాటిని వేగంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లోక్సభ ఎన్నికలు త్వరలోనే ఉండటంతో వీటి అమలుపై దృష్టి పెట్టింది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మొన్న డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అప్లికేషన్స్ తీసుకునే విషయం మనకు తెలిసిందే. అయితే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఇవాళ 11 గంటలకైతే సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు, సిఎస్ శాంతికుమారి, అన్ని శాఖల కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించినటువంటి ఈ నోడల్ అధికారులు, సిజిజి, డైరెక్టర్ జనరల్, జిహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో సమీక్ష ఉంటుంది. మొత్తానికైతే ఒక ప్రత్యేక వెబ్సైట్ అయితే ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం. చూద్దాం. ఇక రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే 70 కోట్లు వెచ్చిస్తే 1.6 లక్షల ఎకరాలకు నీరు అన్నటువంటి హెడ్లైన్తో ఈ సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఇప్పటి వరకైతే 7,500 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ 1 ఎకరాకు సాగునీరు ఇవ్వలేదు. ఇప్పుడు 70 కోట్లు ఖర్చు పెట్టి లింకు కాలువ తవ్వితే చాలు, ఈ ఏడాది 1.6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సో ఈ వార్తనే ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. దశల వారీగా ప్రాధాన్యాన్ని బట్టి పనులు చేపట్టాలి అని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇక లెఫ్ట్లో కనుక మీరు చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాలపై జాతీయ వైద్య కమిషన్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం ఏంటంటే దేశంలోని ఏ వైద్య కళాశాల కూడా సొంతంగా విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు. కోర్సుకు సంబంధించిన ఫీజును ముందే తెలపాలి. అప్పుడే ఆ సీటు ఆన్లైన్ కౌన్సిలింగ్లో ఉంటుంది, లేకపోతే ఆ సీటు రద్దవుతుంది అని చెప్పేసి వార్తనిచ్చారు. ఏ వైద్య కళాశాల అయినా ఫీజు ఎంతో ముందే చెప్పాలి అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తనిచ్చారు. అప్పుడే ఆ సీటు లెక్కలోకి వస్తుంది. సొంతంగా చేర్చుకోవడం అయితే కుదరదు. కౌన్సిలింగ్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాలపై ఎన్ఎంసీ కొత్త మార్గదర్శకాలు అన్నటువంటి లైన్స్తో ఈ వార్తను మీరు చూడొచ్చు. ఇక గంటకు 1731 అంటూ ఇది గతేడాది ట్రాఫిక్ ఉల్లంఘనల తీరు, జరిమానా విధిస్తున్నా తగ్గని కేసులు, వాహనదారుల్లో కనిపించని మార్పు అంటూ వార్తనిచ్చారు. జరిమానాలే, ఉల్లంఘనలే అన్నట్టుంది రాష్ట్రంలో వాహనాలు నడిపే వారి పరిస్థితి. ఎన్ని కేసులు నమోదవుతున్నా, ఎంత జరిమానా విధిస్తున్నా ఉల్లంఘనలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు అని చెప్పేసి 2023 లెక్కల ప్రకారం చూస్తే ప్రతి గంటకు 1731 చొప్పున ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక దేశీ పత్తికి పునరుజ్జీవం అన్నటువంటి హెడ్లైన్తో దేశంలో పత్తి సాగుకు 95% రైతులు జన్యు మార్పిడి చేసి ఈ బీటీ విత్తన రకాలనే వినియోగిస్తున్నారు. పూర్వకాలం నాటి దేశీ విత్తన రకాలు దాదాపు కనుమరుగైపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సేంద్రియ పద్ధతిలో దేశీయ పత్తికి పూర్వ వైభవం తీసుకురావడానికి కొన్ని అంతర్జాతీయ స్వతంత్ర పరిశోధన సంస్థలు కృషి చేస్తున్నాయి. అమెరికాతో పాటు వివిధ దేశాలకు చెందిన పత్తి రకాల విత్తనోత్పత్తి చేస్తున్నాయి అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో నాన్ బీటీ సాగుకు కృషి. నెక్స్ట్ మనోళ్లే చంపేస్తున్నారా అన్నటువంటి హెడ్లైన్తో వన్ ఆఫ్ ద టాప్ ఐటెంలో మీరు ఆంధ్రజ్యోతిలో కథనాన్ని చూడొచ్చు. ఈ విదేశాల్లో వరుసగా భారత శత్రువులు హతం, భారత గడ్డపై ఉగ్ర చర్యలకు పాల్పడ్డవారు ఖతం. పాక్, కెనడా, యూకే, నేపాల్లో ఇలాంటి హత్యలు, నిజ్జర్ మృతి వెనుక భారత్ ప్రమేయంపై కెనడా ఆరోపణలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ తరహా హత్యలకు పెట్టింది పేరు ముస్తద్. మన రా కూడా అదే బాటలో నడుస్తోందన్న అనుమానాలు ఉన్నాయి అంటూ మనోళ్లే చంపేస్తున్నారా అంటే రా కూడా అదే బాటలో నడుస్తోందా అన్నటువంటి అనుమానాలతో ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు రెడీ అన్నటువంటి హెడ్లైన్తో మీరు బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు కథనాన్ని.
రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఆర్థిక సాయం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇళ్లను ఏ నమూనాలో నిర్మించాలో కూడా చెప్పబోతోంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు 3 రకాల ఇళ్ల నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు అని చెప్పి ఈ వార్తనిచ్చారు. ఇందులో కీ పాయింట్స్ ఏంటంటే 3 డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు, సర్కార్ పరిశీలనలో నమూనాలు, వీటి ప్రకారం నిర్మిస్తే 5 లక్షలు అవుతుంది. ప్రజాపాలనలో దీనికి సంబంధించి 25 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. అర్హులను తేల్చాక పథకం అనేది అమలవుతుంది అంటూ ఈ వార్తనిచ్చారు. అదేవిధంగా ప్రజాపాలనకు సంబంధించి అంటే 28 నుండి 6వ తేదీ వరకు అప్లికేషన్స్ తీసుకున్న విషయం మనకు తెలిసిందే. సో ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నటువంటి దానికి సంబంధించి తదుపరి చర్యలపై ఇవాళ మంత్రులు, సిఎస్, ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారిది. సో దానికి సంబంధించిందే ఈ వార్త. ఇక మాల్దీవుల మంత్రులపై వేటు అంటూ రైట్ సైడ్ మీరు వార్తను చూడొచ్చు. మన ప్రధాని నరేంద్ర మోదీపై అక్కసు వెళ్ళగక్కినటువంటి 3 మాల్దీవుల మంత్రులు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. తమ పదవులను కోల్పోవడంతో పాటు భారతీయ పర్యాటకులు మాల్దీవుల ప్రయాణాన్ని రద్దు చేసుకునేలా బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యేందుకు కారకులయ్యారు. అంతేకాదు క్రికెటర్లు, బాలీవుడ్ తారులు, ప్రముఖులు కూడా మాల్దీవులకు వెళ్లొద్దంటూ పోస్టులు పెట్టడానికి వారి వ్యాఖ్యలు కారణమయ్యాయి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ప్రధాని మోదీపై అక్కసు వెళ్లగక్కిన ఫలితం లక్షద్వీప్ పర్యాటకం పోస్టుపై వ్యంగ్యాస్త్రాలు, మోదీని తోలుబొమ్మ విదూషకుడన్న మరియం, భారత్లో దుర్వాసన, ఎంపీ జాహిద్ చేసిన కామెంట్ ఇది. భగ్గుమన్న పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ తారలు. ట్రెండింగ్గా బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్. ఆధార్ అవస్థకు సంబంధించి వార్తలు ఇక్కడ. అయితే దీనికి సంబంధించి సవరణకు సంబంధించి రోజుల తరబడి పాటలు పడాల్సి వస్తోంది. గతంలో రాష్ట్రంలో 1800 సెంటర్లు, ప్రస్తుతం 350 కన్నా తక్కువే ఉన్నాయి. వాటిలో రోజుకు 50 నుంచి 60 టోకెన్లే ఇస్తున్నారు. అర్ధరాత్రి నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. ఇదివరకు మీ సేవల్లో మార్పులు చేసేవారు. 3 ఏళ్ల క్రితం నిలిపివేసింది కేంద్రం. ప్రభుత్వ ఆఫీసుల్లోనే అవకాశం కల్పించింది. సెంటర్లు పెంచాలన్నా విముఖత ఉంది. మరి తీవ్ర ఇబ్బందులు పడుతోన్న జనం ఈ అభయహస్తంతో సమస్య మరింత ఎక్కువైంది అని చెబుతూ వార్తను హైలైట్ చేశారు. రోడ్డుకు మోకాలడ్డు అన్నటువంటి హెడ్లైన్తో రహదారులు ప్రగతి చిహ్నాలు. అందుకే ప్రభుత్వాలు ఏవైనా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ ఉంటాయి. కానీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 10,000 కోట్ల విలువైన భారీ జాతీయ రహదారి విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపారు. పైసా ఖర్చు చేయాల్సిన పని లేకున్నా 5 ఏళ్ల పాటు సాగదీశారు. అవసరమైన భూమిని పూర్తిగా అందజేయలేకపోయారు. ఈ విషయంలో రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు నిర్లక్ష్యం ప్రదర్శించారు అంటూ రోడ్డుకు మోకాలొడ్డు అన్నటువంటి హెడ్లైన్తో వార్తనిచ్చారు. 10,000 కోట్ల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం. భారత్ మాలలో మంచిర్యాల విజయవాడ హైవే మంజూరు. 300 కిలోమీటర్ల మార్గాన్ని సొంతంగా నిర్మించనున్న కేంద్రం 2017-18లోనే ఓకే చేసిన భూసేకరణ విషయంలో ఉదాసీనత చూపారు. అందుకే ఇలా అని చెప్పేసి వార్తనిచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటమ్స్లో ఒకటి, ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు విచ్చేసి కేసీఆర్ను కలిసి ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దానికి సంబంధించిన వార్త లెఫ్ట్లో. అండ్ రైట్లో కనుక చూసినట్లయితే మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్తో నష్టపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిన్న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించినటువంటి విషయాన్ని, ఆ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ముద్రించి వార్తలను, ఈ 2 వార్తలను టాప్ ఐటమ్స్లో ఇచ్చారు. అండ్ బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర, బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పే అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తనిచ్చారు. అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయింది అని చెప్పేసి కేటీఆర్ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ నిన్న తెలంగాణ భవన్లో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై ప్రజల్లో చెక్కుచెదరని అభిమానం ఉంది. ఇక భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే. చిన్న పొరపాట్లతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అటువంటి పొరపాట్లు జరగనివ్వం. అప్పులను చూపి సర్కారు తప్పించుకునే ఎత్తు
అయితే కాంగ్రెస్ హామీలను మర్చిపోకుండా చూద్దాం అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక విదేశీ విద్యలో బీసీలకు కత్తెర అన్నటువంటి ఒక క్వశ్చన్తో మీరు వార్తను చూడొచ్చు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు బీసీ విద్యార్థులకు ఇస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఏటా 300 మందికి 20 లక్షల స్కాలర్షిప్, ఇప్పటికే దాదాపు 2700 మందికి పైగా లబ్ధి. ప్రస్తుతం ఫాల్ సీజన్కు సర్టిఫికేట్ల వెరిఫికేషన్, ఈ ఒక్క సీజన్కే 2665 మంది అప్లై చేసుకున్నారు అంటూ వార్తనిచ్చారు. ఇక నువ్వా నేనా కుమ్రంపులి అభయారణ్యంలో పులుల ఆధిపత్య పోరు అంటూ వార్తను మీరు చూడొచ్చు. కొత్త వాటి రాకను ఒప్పుకోక భీకర యుద్ధం జరుగుతోంది. కాగజ్ నగర్ పరిధిలో తొలిసారి ఆడపులి మృతి చెందింది. మహారాష్ట్ర చంద్రాపూర్లో 7 మృత్యువాత పడ్డాయి. ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 6 ఏళ్లలో 63% వృద్ధి అంటూ వార్తను మీరు చూడొచ్చు. తెలంగాణ వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు ఏటేటా గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల్లో 18,964 కోట్ల వసూళ్లు రాబట్టిన రాష్ట్రం ప్రస్తుతం ఇదే కాలంలో దాదాపు 30,048 కోట్ల వసూళ్లు సాధించినట్లు తాజా నివేదికలో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వెల్లడించింది. అంటే గత 6 ఏళ్లలో ఈ వసూళ్లు ఏకంగా 11,084 కోట్లు, అంటే 63% పెరిగినట్టు లెక్క. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఇక్కడ పేరు పక్కనే టాప్లో సంబురంగా మల్లన్న లగ్గం అంటూ కొమురెల్లి మల్లన్న కళ్యాణం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. దానికి సంబంధించింది ఈ వార్త. సంఖ్యలు తెంచి స్వేచ్ఛను పంచినం, ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం సీఎం రేవంత్. పాలకులం కాదు సేవకులం అన్న మాట నిలబెట్టుకుంటున్నాం. రేవంత్ అన్నగా నన్ను జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు. నెల రోజుల పాలన తృప్తిని కొత్త అనుభూతిని ఇచ్చిందన్న సీఎం. ఇక ఆర్థిక వ్యవస్థను సెట్ చేద్దాం, గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అంటూ వార్తనిచ్చారు. ఈ అప్పులు దుబారా ఖర్చులు తగ్గించాలని నిర్ణయించారు. తక్కువ వడ్డీకి దొరికే లోన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. సొంతంగా నిధులు సమకూర్చుకోవడం పైన ఫోకస్. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహాలు సూచనలతో ముందుకు. ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్తో సీఎం రేవంత్, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయిన విషయం తెలిసిందే. వచ్చే బడ్జెట్ ఉన్నది ఉన్నట్టు రూపొందించాలని అధికారులకు ఆదేశం. ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. నెక్స్ట్ హన్స్ ఇండియా చూద్దాం. మాల్దీవ్స్ మంత్రుల కామెంట్స్కు సంబంధించి, అదేవిధంగా వాళ్ళ సస్పెన్షన్కు సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ ఇక్కడ హన్స్ ఇండియా బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది. మాల్దీవ్స్ సస్పెన్స్ 3 మినిస్టర్స్ అండ్ 6 గ్యారంటీస్ 6G ఇంప్లిమెంటేషన్ రేవంత్ టు బ్రెయిన్ స్ట్రోమ్ యాక్షన్ ప్లాన్. ఇవాల్టి సమీక్ష సమావేశానికి సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ ఈనాడు. ముందుగా ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ఈనాడు వాయిదాల వీరుడు అవినీతి ధీరుడు అన్నటువంటి హెడ్లైన్తో ఈనాడు బ్యానర్ ఐటమ్ని ప్రచురించింది. ఒకటి, సిబిఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా జగన్. జగతి పబ్లికేషన్ కేసులో తాజాగా 381సారి వాయిదా. 2012లోనే పక్కా ఆధారాలతో అభియోగ పత్రం దాఖలు చేసిన సిబిఐ. జైలుకొచ్చాక కల్లబొల్లి మాటలతో జనానికి టోపీ. నామమాత్రపు పెట్టుబడితో సాక్షి పత్రిక సొంతం. విజయసాయిరెడ్డి మంత్రాంగంతో చెలరేగిన జగన్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. జగన్కు ఇప్పుడంతా రివర్స్ అంటూ ఎమ్మెల్యేల స్వరమే కాదు చూపు మారుతోంది అంటూ వార్తను హైలైట్ చేశారు. సీఎంపై వీర విధేయుల విమర్శలు. అపాయింట్మెంట్ అడిగినోళ్లే ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదు. దూతలను పంపిన బేఖాతరు. రాజశేఖర్ రెడ్డి కొడుకన్న అభిమానంతో వచ్చా, పడిన అవమానాలు చాలు. మాటపై నిలబడ్డానికి అందరూ వయస్సులు కాలేరని ఎద్దేవా. కాంగ్రెస్ గూటికి వెళతామని ముఖంపైనే చెబుతున్న వైనం. ఇక 3 నెలల్లో రైతు రాజ్యం అంటూ అమరావతే మన రాజధాని గర్వంగా చెప్పుకుంటాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏదైతే అన్నారో అది దానికి సంబంధించింది. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో సభలో మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేసి ఈ కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్
సాక్షి, తీరం మనదే వేట మనదే అన్నటువంటి హెడ్లైన్తో నిశ్చింతగా మత్స్యకారులు వలసకు స్వస్తి. స్టేటస్ రిపోర్ట్కు సంబంధించింది ఈ వార్త. మన తీరంలో చేపలు పట్టుకునే వెసులుబాటు అనేది దీంతో వచ్చింది అని చెప్పేసి వార్తను ఇచ్చారు. ఇక లోకేశం మాకొద్దు పరువు పోతోంది అని తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు అని చెప్పేసి వార్తను హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.